జై శ్రీ కేదార్నాథ్. అందమైన హిమాలయ పర్వతాల్లో సాగే ఈ 16 కిలోమీటర్ల కేదార్నాథ్ ట్రెక్లో మనం ఎత్తైన జలపాతాలు చూస్తాం, లోతైన లోయలు మరియు ఎముకలు కొరికే చల్లో మంచు కొండల మధ్యన ఉన్న ఆ కేదార్నాథుని ధామ్ చేరుకోవటం జరుగుతుంది. ఈ వీడియోలో కేదార్నాథ్ ట్రెక్కి మనం వెళ్ళేటప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీకు డీటెయిల్గా వివరించబోతూ ఉన్నాను. జై శ్రీ కేదార్నాథ్ పాఠశాల ట్రావెల్ టైల్స్కి స్వాగతం. నేను వెంకీ ఉభయకుశలోపరి. మీరందరూ సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నాను. మన కేదార్నాథ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ని ఆదరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇన్ కేస్ మీరు కనుక మన కేదార్నాథ్ మెయిన్ వ్లాగ్ చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూడండి. ఈరోజు వీడియోలో నేను మీకు కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మనం ఏమేమి ప్యాక్ చేసుకుని తీసుకెళ్లాలని చెప్పేసి వివరించబోతున్నాను. ఎందుకంటే కేదార్నాథ్లో టెంపరేచర్స్ అనేవి చాలా హార్ష్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని స్పెషల్ క్లాతింగ్ అనేది అవసరం. అవే నేను మీకు వివరించబోతూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంటే జై కేదార్నాథ్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేసి లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. ముందుగా నేను మీకు స్పెషల్ క్లాతింగ్ ఎందుకు అవసరం అని చెప్తాను. సో నెంబర్ 1, కేదార్నాథ్ అనేది హై ఆల్టిట్యూడ్ ప్లేస్ అండి. 11,700 feet ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో టెంపరేచర్స్ అనేవి చాలా హార్ష్గా ఉంటాయి. హార్ష్ అంటే 0 నుంచి ఒక 5 degrees మధ్యలో ఉంటాయన్నమాట. అదే వింటర్లో అయితే కనుక మైనస్లోకి వెళ్తూ ఉంటాయి. సో 2 weeks బ్యాక్ నేను వెళ్ళినప్పుడు అయితే కనుక టెంపరేచర్ నైట్ అయితే కనుక 3 degrees ఉంది, డే టైం అయితే కనుక 7 or 8 degrees ఉంది. అంటే ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వెదర్ అనమాట. అలాంటి వెదర్కి మనం వెళ్ళేటప్పుడు మనల్ని కొంచెం బెటర్ క్లాతింగ్ అనేది అవసరం అనమాట. లేదంటే ఊరికే మనం ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే ఇప్పుడు అక్కడ వర్షాకాలం కాబట్టి చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి. నేను ట్రెక్ చేసినప్పుడు అయితే కనుక ఫుల్ డే నేను వర్షంలోనే ట్రెక్ చేశాను. లాస్ట్ వీక్ అయితే కనుక వర్షాలు బాగా పెరిగిపోయేసేసి ట్రెక్ కూడా 1 or 2 days ఆపడం జరిగింది. సో అలాంటి వర్షాల నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకొని ఆ కేదార్నాథ్ని ఆలయానికి చేసే ట్రెక్ ఒక ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే మంచి బట్టలు తీసుకెళ్ళడం అనేది చాలా అవసరం. సో ఇప్పుడు నేను అవేంటో వివరిస్తాను. నెంబర్ 1, ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలని ఫేస్ చేయడానికి ఏం తీసుకెళ్లాలని చెప్తానండి. ఒక గుడ్ రెయిన్ జాకెట్ అనేది చాలా అవసరము. మీరు చూసే ఉంటారు నా వీడియో మొత్తం నేను ఈ బ్లూ కలర్ రెయిన్ జాకెట్ వేసుకునే ఉన్నాను. ఈ రెయిన్ జాకెట్ అనేది మనల్ని వాటర్ లోపల రాకుండా కాపాడటమే కాకుండా ఫోన్ కానీ ఇంకా వాల్యుబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి జిప్స్ కూడా ఉన్నాయన్నమాట దీనికి. అండ్ హెడ్ క్యాప్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం నెత్తి మీద పెట్టుకున్నాం అంటే కనుక వాటర్ లోపలికి రాకుండా ఉంటుంది. ఫుల్లీ అయితే కనుక ఇది ప్రొటెక్ట్ చేసింది. నా దగ్గర ఆల్రెడీ రెయిన్ జాకెట్స్ ఉన్నాయి, అయినా కూడా నేను ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఈ రెయిన్ జాకెట్ తీసుకొని వెళ్ళానండి. ఇది డెకత్లాన్ వాళ్ళది. నేను 2000 పెట్టి కొన్నాను అనమాట. బట్ నార్మల్ రెయిన్ జాకెట్స్ కావాలనుకుంటే మీకు 500 to 600 rupees దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. రెయిన్ జాకెట్కి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే పాంచో అంటారు అనమాట. పైనుంచి కింద దాకా ఒక వర్షానికి వేసుకుని జుడుకు కవర్ అని చెప్పుకోవచ్చు మన వాడుక భాషలో అయితే. అవి అక్కడ కూడా అమ్ముతూ ఉన్నారు. అక్కడైతే 200-300 అమ్ముతూ ఉన్నారు. కానీ పెద్ద వర్షాలకు అవి ఎంతవరకు ఆగుతాయనో నాకు తెలియదండి. సో అందుకని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి క్యారీ చేస్తే అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది రెయిన్ జాకెట్ అనేది పైన, అలాగే కింద ఒక రెయిన్ ప్యాంట్ కూడా క్యారీ చేశారనుకోండి, కింద కూడా మనం వర్షాన్ని తడవకుండా ఉంటాము. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. మర్చిపోకుండా ఒక మంచిది క్యారీ చేయండి. ఇప్పుడు కనుక మీరు ప్లాన్ చేస్తే వర్షాలు పడుతూనే ఉంటాయి త్రూ అవుట్ ద డే, కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే, సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ అని చెప్పాను కదా, మనం ఢిల్లీ, రిషికేష్, హరిద్వారు ఈ ప్లేసుల్లో అయితే కనుక ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినట్టున్నాయి. కానీ అక్కడ టెంపరేచర్స్లో అయితే కనుక 25 to 30 degrees మాత్రం ఆ రేంజ్లోనే ఉంటాయన్నమాట. అక్కడ కోల్డ్ వెదర్ అనేది ఉండదు. కానీ మీరు సోన్ప్రయాగ్కి వెళ్ళినప్పుడు టెంపరేచర్స్ అనేవి అరౌండ్ మేబీ <20 అలా ఉండొచ్చు. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ మనం ట్రెక్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది కదా, ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ట్రెక్ హాఫ్వేలోనే ఉన్నప్పుడే మనకి స్నో మౌంటైన్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. టెంపరేచర్స్ అనేవి కోల్డ్ అయిపోయి మనకి ఆ షివరింగ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది, అది తెలిసిద్ది అనమాట. అందుకని చెప్పేసి ఈ జాకెట్ క్యారీ చేయడం అనేది చాలా ముఖ్యం అండి. జాకెట్ అంటే ఏం లేదు, స్వెటర్, మన ఊర్లో వాడే స్వెటర్ లాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం మంచివి అనమాట. మనం చాలామంది, నేను అక్కడ మాట్లాడిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏమండి ప్రిపేర్ అవ్వకుండా వచ్చాము, చాలా చలేసింది, మేమేమనుకున్నామంటే మన ఊర్లో ఒక స్వెటర్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ 2 స్వెటర్లు వేసుకుంటే బాగుంటుందేమో అనుకున్నాము అన్నారు. ఆ మ్యాథ్ అనేది టెంపరేచర్ ఒక 15 degrees అలా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుందండి. ఎప్పుడైతే కనుక టెంపరేచర్ <10 degrees వెళ్ళిపోయిద్దో మనం స్పెషల్ క్లాతింగ్ అనేది చాలా అవసరము. ఇది ఫ్లీస్ జాకెట్ నా ఇంతకుముందున్న వీడియోస్ని మీరు చూసే ఉంటారు. జస్ట్ బేసిక్ వన్ అన్నమాట. ఇది మనం వేసుకున్న లోపల టీషర్ట్లు ఏమైనా ఉంటాయి కదా, దానిపైన ఇది వేసుకున్నామంటే కనుక ప్రొటెక్షన్గా ఉంటుంది. ఇది
చాలా డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ కోల్డ్ అవ్వటానికి ముందు అయితే కనుక ఇది బాగానే సేవ్ చేస్తుంది. దీనికంటే పైన ఏం వేసుకోవాలంటే డౌన్ జాకెట్ అండి. దీని డౌన్ జాకెట్, ప్యాడెడ్ జాకెట్, లేదంటే కనుక థిక్ స్వెటర్ ఏదైనా అనుకోవచ్చు. ఈ జాకెట్ అయితే కనుక మీకు మామూలుగా ఈ డౌన్ జాకెట్లు అయితే కనుక టెంపరేచర్ సబ్-0కి వెళ్ళినప్పుడు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. నేనైతే పైన వేసుకున్నాను దాని దగ్గర. ఇదే కాదు, మీరు నా ట్రెక్స్ ఎక్స్పెడిషన్లో చాలా చూసే ఉంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టెంపరేచర్ ఎప్పుడైనా సరే 5 degrees 0 degrees అలా ఉన్నప్పుడు ఇవి మనల్ని తప్పకుండా బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇది పైన వేసుకుంటాం అన్నమాట. అన్నిటికంటే పైన అది దాని దగ్గరికి వెళ్ళినప్పుడు టెంపరేచర్లు కొంచెం బాగా లో అయినప్పుడు ఇది వేసుకోవచ్చు. దీంతోపాటు మనం థిక్ కాటన్ టీషర్ట్స్ అనేవి క్యారీ చేయాలి. థిక్ టీషర్ట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే టెంపరేచర్ లో అయినప్పుడు మనం ఏమవుతుందంటే ట్రెక్లో ఉన్నప్పుడు అండి మన బాడీ అనేది వామ్ అవుతుంది అనమాట. బాడీ వామ్ అయినప్పుడు ఏమైందంటే మన స్వెట్టింగ్ అదంతా స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైతే ఆగుతామో బాడీ అనేది వామ్నెస్ నుంచి మామూలుగా అయిపోయేసేసి టెంపరేచర్ అనేది మామూలుగా అయిపోతుంది. అప్పుడు మనకు కోల్డ్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. సో అందుకని చెప్పేసి మన ట్రెక్ చేసే టైంలో అలాగే పైకి వెళ్ళినప్పుడు కూడా ఈ జాకెట్స్ లోపల వేసుకోవడానికి కాటన్ టీషర్ట్లు అయితే కనుక చాలా ఉపయోగపడతాయి. సో ఈ కాటన్ టీషర్ట్ నేను యూజ్ చేశాను అనమాట. ఫుల్ హ్యాండ్స్ది, డెకత్లాన్ వాళ్ళది. ఇదైతే కనుక స్వెట్ కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది. అంటే మన బాడీ మీద స్వెట్ వచ్చింది అనుకోండి, అది అబ్జర్వ్ చేస్తుంది. వాసన కూడా రాకుండా ఉంటుంది. అండ్ ట్రెక్ టైంలో పనికొస్తుంది. మనం పైకి వెళ్ళినప్పుడు ఇలాంటి జాకెట్స్ లోపల వేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇలాంటి థిక్ కాటన్ టీషర్ట్స్ అయితే కనుక మీరు కనీసం ఒక 2 క్యారీ చేయండి. అండ్ దాంతోపాటు మామూలు టీషర్ట్స్ ఏమైనా డ్రై ఫిట్ లాంటివి ఉంటే కనుక అవి ఒక 2-3 క్యారీ చేయండి. ఇవన్నీ మీకు ట్రావెల్లో ట్రాన్సిట్ టైంలో ఉపయోగపడతాయి అన్నమాట, క్యాజువల్గా వేసుకోవడానికి. ఆల్రైట్, టీషర్ట్స్ తర్వాత మనం ఇప్పుడు బాటమ్ క్లాతింగ్కి వెళ్దాం. నేను ట్రెక్ ప్యాంట్స్ అయితే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను దీనికి. ఎందుకంటే అండి మనం వర్షం పడేటప్పుడు ట్రెక్ చేసినా కూడా ఇన్ కేస్ మనం పైకి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం ప్రొటెక్షన్ కావాలన్నా కూడా ఈ వాటర్ రిపెలెంట్ కానీ ట్రెక్ ప్యాంట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే నేను చాలామందిని ఎలా చూశానంటే జీన్స్ వేసుకొని ట్రెక్ చేస్తూ ఉన్నారండి. వర్షంలో తడిచా అనుకోండి, మన జీన్స్ డ్రై అవ్వడానికి 2-3 రోజులు పడుతుంది. దాన్ని తీసి అలా బ్యాగ్లో పెట్టాం అనుకోండి, మొత్తం ఒకటే వాసన కొట్టిద్ది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే కనుక ట్రెక్ ప్యాంట్స్ స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ మనం పైన దర్శనానికి వెళ్ళినప్పుడు ప్యాంట్ అనేది ఖచ్చితంగా ఒకటి అవసరం. కాబట్టి నేనేం చేశానంటే ఒక ప్యాంట్ తీసుకెళ్ళాను. ట్రెక్ అయితే కనుక నేను షార్ట్స్లో చేశాను. బట్ నేనైతే కనుక మీకేం సజెస్ట్ చేస్తానంటే ఒక 2 ప్యాంట్లన్నా క్యారీ చేయండి. ట్రెక్ చేసేటప్పుడు కూడా ప్యాంట్ వేసుకునే చేయండి. సో దట్ మీరు పైకి వెళ్ళేటప్పుడు టెంపరేచర్స్ కొంచెం తగ్గినా కూడా కోల్డ్ అనేది అవ్వకుండా ఉంటుంది. రిమెంబర్, బాడీని కంప్లీట్గా కవర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కోల్డ్కి అసలు బాడీని ఎక్స్పోజ్ చేయకండి. ఇన్ కేస్ ఈ ట్రెక్ ప్యాంటు మీరు వర్షంలో తడిచింది ఆరబెట్టాలన్నా కూడా అండి ఒక 1 to 2 అవర్స్లోనే ఇది డ్రై అయిపోతుంది. మళ్ళీ మీరు వేసుకోవడానికి అయితే కనుక రెడీ అయ్యింది. సో అట్లీస్ట్ 2 ట్రెక్ ప్యాంట్స్ అనేవి క్యారీ చేయండి. నెక్స్ట్ ఏంటంటే సాక్స్లు ఏంటంటే అండి థిక్ కాటన్ సాక్స్లు క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పైకి వెళ్ళినప్పుడు టోస్ అనేవి, ఎస్పెషల్లీ మనం దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనంలో చెప్పులు కానీ క్యూలో షూస్ కానీ వేసుకోవడం కుదరదు. కాబట్టి బేర్ ఫుట్లో ఉంటాం. అప్పుడు టోస్ అనేవి కోల్డ్కి ఎక్స్పోజ్ అయిపోయేసేసి మనకి నమ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఒక థిక్ కాటన్ సాక్స్ అనేవి చాలా అవసరం. దాంతోపాటు మనం నైట్ పడుకునేటప్పుడు కూడా సాక్స్లు వేసుకుంటే కనుక ఫీట్ అనేది చాలా వామ్గా ఉంటాయండి. అట్లీస్ట్ ఒక 2 pairs ఆఫ్ థిక్ కాటన్ సాక్స్లు క్యారీ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గ్లౌస్. కేదార్నాథ్ పైన నేను చూశానండి ఎక్కేటప్పుడు చాలామంది కోల్డ్ అయిన తర్వాత చేతులన్నీ ఫ్రీజ్ అవుతాయి కదా, అప్పుడు అక్కడ పిచ్చి పిచ్చి గ్లౌజులన్నీ కూడా 300-500 అలా అమ్ముతూ ఉన్నారు. అవి వర్షంలో తడిస్తే కనుక ఎందుకు పనికిరావు. సో నేను 2 kind of గ్లౌస్ అనేవి క్యారీ చేశాను. అవి కూడా మీకు సజెస్ట్ చేస్తాను. ఏంటంటే అండి లైనర్లు అంటారు వీటిని. లైనర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే నైట్ మనం పడుకునేటప్పుడు కానీ అక్కడ కేదార్నాథ్లో పైన ఉన్నప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు కానీ ఈ లైనర్ గ్లౌజులు వేసుకుంటే కనుక మనం చలి అనేది చేతులు తగలకుండా ఉంటుంది. ఈ గ్లౌజులు వేసుకున్నా కూడా మనం మొబైల్ ఫోన్ ఆపరేట్ చేసుకోవచ్చు, కాఫీ టీ లాంటివి తాగొచ్చు, అన్ని పనులు నార్మల్గా చేసుకోవచ్చు. కాదు కోల్డ్ కొంచెం ఎక్కువ ఉందంటే కనుక ఈ మీడియం సైజ్ గ్లౌజ్ కూడా నేను యూజ్ చేశాను. కోల్డ్ బాగా ఎక్కువ ఉందంటే కనుక మనం ఈ గ్లౌజ్ వేసుకోవచ్చు. ఇవైతే కనుక బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. నేను మౌంటైన్స్లో కూడా ఈ జనరల్గా వాడుతూనే ఉంటాను. సో ఆడికి వెళ్ళేసేసి అన్ని డబ్బులు వేస్ట్ చేయడం కంటే ముందే మనం తీసుకెళ్ళామంటే కనుక బాగా ఉపయోగంగా ఉంటుంది. దాంతోపాటు ఈ స్కల్ క్యాప్ అండి, మంకీ క్యాప్ అంటాం కదా, ఇది చెవుల్ని తలని కవర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పైన కొంచెం చల్లగాలి వీచినా కూడా మనం
కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. కోల్డ్కి ఎక్స్పోజ్ అయ్యామంటే కనుక వెంటనే జలుబు చేయటం కానీ హెడేక్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చింది అనమాట. అందుకని బాడీలో ప్రతి పార్ట్ కవర్ చేసుకొని వామ్గా ఉండడం అనేది చాలా అవసరం. సో దీంతోపాటు మఫ్లర్ లాంటిది అంటే కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. బాలక్లావాలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడా 1 or 2 క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు మనం కేదార్నాథే కాదు, సోన్ప్రయాగ్లోకైనా ఈ త్రూ అవుట్ దిస్ జర్నీ కదా, పవర్ సోర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకంటే పైన కేదార్నాథ్లో మనం ఉండేది టెంట్ స్టే. కొన్ని టెంట్ స్టే వాళ్ళ దగ్గర అయితే పవర్ ఉంది, కొన్ని చోట్ల అయితే కామన్ ప్లేస్లో ఉంది. టెంట్లో కొన్ని చోట్ల పవర్ అనేది ఉండదు. సో ఇవన్నీ కూడా మనకి ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. మనం బట్టలు మార్చుకోవాలన్నా కూడా, బ్యాగులు ఏమైనా తీసుకోవాలన్నా కూడా, తిని బండారులు ఏమైనా తీయాలన్నా కూడా. అందుకని చెప్పేసి ఏదైనా ఒక టార్చ్ కానీ హెడ్ ల్యాంప్ కానీ క్యారీ చేయండి. ఎక్స్ట్రీమ్లీ ఉపయోగపడుతుందండి ఇది. నేనున్న టెంట్లో అయితే కనుక ఒక నైట్ అయితే కనుక లైట్ ఉంది, కొన్నిసార్లు అయితే కనుక లైట్ వస్తూ పోతూ ఉంది. మనం లెగ్స్ బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా కామన్ ఏరియాస్ లైట్ లేవనుకోండి, మనం చాలా ఇబ్బంది పడతాం. సో టార్చ్ లైట్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ షాపులో కూడా అమ్ముతూ ఉన్నారు, బట్ ఒక మంచిది మీరు క్యారీ చేస్తే ఇక్కడ నుంచే బాగుంటుంది. దాంతోపాటు పవర్ బ్యాంక్ అండి. పవర్ బ్యాంక్ ఎందుకంటే మనం ట్రాన్సిట్లో ఉంటాం కాబట్టి ఎక్కడ పవర్ అవైలబిలిటీ ఉంటుందో, ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటామో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. లేదంటే కనుక ఫెసిలిటీస్ అనేది మనకు దొరకపోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, కేదార్నాథ్లో ఫోన్ సిగ్నల్ ఉంది. మనం ఫోన్పేని వాడుకోవచ్చు త్రూ అవుట్ ద జర్నీ కూడా అనమాట. ఎక్కడెక్కడ మనం ఏమైనా కొనుక్కున్నా కూడా దాన్ని ఫోన్పే ద్వారానే పే చేసుకోవచ్చు. సో ఫోన్ ఛార్జింగ్ ఆల్వేస్ ఉండాలంటే కనుక ఒక పవర్ బ్యాంక్ అనేది క్యారీ చేస్తే మనం ఫోన్ డెడ్ అయినా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కొంచెం మనకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా ఏంటంటే అండి, వాటర్ బాటిల్. ఒక వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. కుదిరితే 2 క్యారీ చేయడానికి ట్రై చేయండి. మనం పైకి ఎక్కే కొద్దీ వాటర్ బాటిల్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంది. పైన ఒక వాటర్ బాటిల్ కాస్ట్ అనేది 100 రూపీస్ అనమాట. దారిలో కొన్ని చోట్ల 50 రూపీస్ ఉంది, 70 రూపీస్ ఉంది. చాలా ప్లేసుల్లో కూడా ప్రైస్ అనేది పెరుగుతూ ఉందన్నమాట మనం పైకి వెళ్ళే కొద్దీ. ఇంకోటి ఏంటంటే అండి, నేను చాలామందిని చూశాను అనమాట, కర్పూరం వాసన చూస్తూ ఉన్నారు. ఎస్, కర్పూరం వాసన చూస్తే మన హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటప్పుడు బ్రీతింగ్కి ఉపయోగపడుతుంది. కానీ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఆక్సిజన్ అనేది గాల్లో తక్కువ ఉంటుంది. సో దానిని కాంపెన్సేట్ చేయాలంటే ఎక్కువ వాటర్ తాగాలన్నమాట. మేము మౌంటైన్స్లో అదే చేస్తాము. ఎవ్రీ 15 మినిట్స్ లేదా 30 మినిట్స్కి ఒకసారి వాటర్ సిప్ చేస్తూ ఉండాలి. సో ఆక్సిజన్ అనేది వాటర్ ద్వారా మన బాడీలోకి వెళ్తుంది. అది మన వాటర్ ఇప్పుడు మన కోల్డ్ టెంపరేచర్ ఉందనుకోండి, మనకి దప్పిక అనేది వేయదనమాట. మనకు తెలియకుండానే బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. డీహైడ్రేట్ అయినప్పుడు హెడేక్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషను, ఫీవర్ వస్తుంది, మోషన్స్, వాట్ నాట్ ఇవన్నీ వస్తాయి. కానీ జనాలు అయితే కనుక ఇది రియలైజ్ అవ్వరు అనమాట. అందుకని బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 2 వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎవ్రీ 10-15 మినిట్స్ లేదా 30 మినిట్స్కి ఒకసారి వాటర్ కాన్స్టెంట్గా తాగుతూనే ఉండండి. మీకు పాస్ పోయాలనే సెన్సేషన్ వచ్చే వరకు వాటర్ తాగండి. మీకు పాస్ పోయిన సెన్సేషన్ రాలేదంటే కనుక మీరు ఎనఫ్ వాటర్ తీసుకోలేదని అర్థం. సో వాటర్ మనం హై ఆల్టిట్యూడ్లో బాడీని హైడ్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ట్రెక్ షూ. చాలామంది ఇది పిల్గ్రిమేజ్ కదా, మనం ట్రెక్కింగ్ కానీ ట్రెక్కింగ్ షూ లేకుండా వెళ్తే బాగుంటుందేమో అనుకుంటారేమో. 16 కిలోమీటర్లు కోల్డ్ టెంపరేచర్లో చెప్పులు కానీ ట్రెక్కింగ్ షూ లేకుండా ఆ ట్రెక్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఎస్పెషల్లీ ఆ పాత్లో గుర్రాలన్నీ నడిచి ఉంటాయి కదా, ఫుల్ గుర్రాలు ఉన్నాయి కాబట్టి దారంతా కూడా చాలా స్పాయిల్ అయిపోయింది. అందుకని చెప్పేసి ట్రెక్కింగ్ షూతో వెళ్ళామంటే కనుక మనం కంఫర్టబుల్గా ట్రెక్ చేయొచ్చు. ఈవెన్ చెప్పులైనా కూడా చాలా చోట్ల తెగిపోయి మామూలు చెప్పులు అక్కడెక్కడ పారేయడం అంతా చూశాను. సో ఒక డీసెంట్ లేదంటే ఒక మంచి ట్రెక్కింగ్ షూ ఏదైనా కొనుక్కొని వెళ్ళండి. కంఫర్టబుల్గా కేదార్నాథ్ ట్రెక్ చేసుకొని మీరు పైకి రీచ్ అవ్వచ్చు. బ్యాగ్ విషయానికి వస్తే 25 to 35 లీటర్స్ బ్యాగ్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. అంతకు మించి పెద్దగా కూడా తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు ఎవ్రీ గ్రామ్ కౌంట్స్ అనమాట. ఓకే, లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఎక్కడన్నా ఆఫ్ రోడింగ్ చేసే ఆప్షన్ ఉందంటే కనుక సోన్ప్రయాగ్ లాంటి ప్లేస్లో ఉంచుకోవచ్చు. కానీ ఎంత తక్కువ లగేజ్ తీసుకెళ్తే అంత మంచిది మనకి. సో మీరు ప్యాక్ చేసేటప్పుడు 1-2 సార్లు ఏమేమి పెట్టుకున్నామని ఇంపార్టెంట్ ఇవన్నీ పెట్టుకొని బాగా చూసుకొని ఏవేవైతే అవసరం ఉండవో అవి తీసి పక్కన పడేసేయండి. దీంతోపాటు హ్యాండ్ కర్చీఫ్స్, అండర్వేర్స్ ఇవన్నీ కూడా మనం ట్రావెల్లో ఉతుక్కోవడం అనేది కష్టం. సో అడిక్వేట్గా తీసుకెళ్ళండి. కనీసం ఒక 3 నుంచి 5 తీసుకెళ్ళాం అనుకోండి, కంఫర్టబుల్గా మన యాత్ర ముగించుకొని వచ్చేసేయచ్చు అనమాట. అయితే దట్స్ ప్రిటీ మచ్ అండి. ఇన్ కేస్ మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ సూటబుల్ ప్రోడక్ట్ ఏదైనా కొనుక్కోవాలి, ఏం తీసుకెళ్ళాలి,
ఆర్ నేనేమైనా మిస్ చేశాను మీకు అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. అలాగే ఎవరైనా ఏమైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలనుకున్నా కూడా, రైట్ ప్రోడక్ట్ ఏమైనా సజెషన్ కావాలన్నా కూడా నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ లవ్డ్ వారితో కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టాటా బాయ్.